హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎకడమి వెంకటేష్ సార్ని. మనకి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి అంటే, మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్ అనేది మనకి ప్రభుత్వం నిర్వహించబోతున్నది. అయితే ప్రస్తుతం డిఎస్సి అభ్యర్థులలో ఉన్న ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అన్నది ప్రశ్న. టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని మనకి చాలామంది చెప్తూ ఉన్నారు, కానీ ఇవేవి నమ్మకండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రస్తుతం టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్కి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా మనకి ఇంతవరకు అందలేదు. ఏ అధికారి కూడా టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఏ అధికారి కూడా మనకి ప్రకటించబడలేదు. కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా లేకపోతే నిర్వహిస్తారా అనే దానిపైన మీ క్లారిటీ ఏమంటే, టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు అని ఫిక్స్ అవ్వండి. ఒకవేళ టెట్ ఎగ్జామ్ ఏదైనా పోస్ట్పోన్ అయ్యేటట్టు ఉంటే నేను ఖచ్చితంగా ఈ ఛానల్లో ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ ఛానల్ లింక్ అనే దాన్ని ఇచ్చుంటాము, అందులో జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు వస్తుంది. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అనే దాన్ని మీకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాను చూడండి. మనకి విజయవాడలో ప్రధానమైనటువంటి ప్రస్తుత సమస్య వరదల కారణం. వరదల కారణంగా మన టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు, లేదా టెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది, ఇచ్చిన టైం తక్కువ అని మరికొంతమంది అంటున్నారు. ఇక టైం తక్కువ అన్నది కాదండి, ఇప్పటికే 2 నెలల పైగా గవర్నమెంట్ మనకు టైం ఇచ్చింది. అదేవిధంగా గత ప్రభుత్వం డిఎస్సి టెట్ ఎగ్జామ్ని పట్టించుకోకపోవడం వలన డిఎస్సి అభ్యర్థులు మరొక 5 సంవత్సరాల పాటు మొన్న మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ డిఎస్సి అభ్యర్థులలో ఆందోళన నెలకొంటుంది. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 99% టెట్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసే పరిస్థితులు లేరు. ఈ సోషల్ మీడియాని పోస్ట్ పోన్ చేస్తారని సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులని మీరు నమ్మకండి. మీరు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది అని బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి డిఎస్సి ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. అంటే డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారు అనే దాన్ని మాత్రం మనకు డేట్ ప్రకటించలేదు. అంటే టెట్ ఎగ్జామ్ తర్వాత మనకి డిఎస్సి అప్డేట్స్ అనేవి వస్తాయి. అయితే డిఎస్సికి ఉన్నటువంటి సబ్జెక్టులో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఒకటి మీ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో ఎవరైతే బిట్లు బాగా పెడతారో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది, అంటే మంచి విజేతగా వాళ్ళు నిలవచ్చు. అంటే డిఎస్సిలో కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్కి ఆన్సర్ ఎలా పెట్టాలి, డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచో అడుగుతాడు అన్నది మీకు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఒక చిరంజీవి సార్ విద్యార్థిగా, ఎకానమీ ఫ్యాకల్టీగా, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా హైదరాబాద్లో గత 6 సంవత్సరాల నుంచి నేను చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్, నేను చెప్పినటువంటి ఎకానమీని బట్టి అంటే నాకు నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి దాదాపు నేను ఇంగ్లీష్ పేపర్లు, మన తెలుగు పేపర్లు 15 పేపర్లకు పైగా ఒక రోజుకు చదువుతా. కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనే ప్రశ్నని మనకు బాగా నాడిని పసిగట్టాను. అంటే రాబోయే కాలంలో ప్రశ్న ఈ విధంగా అడగచ్చు అన్నదాన్ని నా దగ్గర క్లారిటీగా ఉంది. కాబట్టి డిఎస్సి వాళ్ళ కోసం ప్రత్యేకంగా 6 నెలల కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించి మొత్తం 1000 బిట్స్ అంటే 700 బిట్లు మీకు కరెంట్ అఫైర్స్ భాగంగా, మరొక 300 బిట్లు మీకు జీకేలో భాగంగా. అవి నాకు ఇష్టం వచ్చినవి కాదు, గత డిఎస్సి ప్రీవియస్ పేపర్లను చూసి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఏ ప్రాంతం నుంచి అడుగుతున్నాడు, అడిగే కోణం ఏంటి, ఎలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ప్రశ్న అడుగుతున్నాడు అన్నదాన్ని ఖచ్చితంగా నేను ఆ పేపర్లు అన్నీ చూసి ఈ బిట్లో 1000 బిట్స్ మీకు తీసుకురాబోతున్నాను. ప్రస్తుతం పీడిఎఫ్ నోట్స్ ప్లస్ 1000 బిట్స్ ని మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్, ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్లో ప్రస్తుతం అప్లోడ్ చేయడం అనేది జరిగింది. కేవలం 399 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం. ఒకసారి చూడండి. మరొకసారి చెప్తున్నా, టెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదు. ఇచ్చిన డేట్ ప్రకారమే ప్రస్తుతం టెట్ ఎగ్జామ్ అనేది జరగబోతున్నది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.